ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇలా చర్చగా మారినటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అది రేవంత్ రెడ్డి రైతు పండుగ సభ ముగింపు కావచ్చు, దాని తర్వాత దానిపైన బీఆర్ఎస్ వాళ్ళ వ్యాఖ్యలు కావచ్చు, అలాగే హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో రైతు బంధువుపై కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా ఇలా రాష్ట్రంలో చర్చనీయాంకంగా మారినాయి. అసలు అవి ఏవి వాస్తవాలు ఏవి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న సభ పెట్టిండో ఆ సభలో ఏవైతే చర్చించిండో ఆ చర్చలో గల అంశాలు ముఖ్యంగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరో 3 లక్షల పైచీలకు రైతులకు రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు. 2700కు పైగా దానికి కేటాయించిండు కొంత అమౌంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీనిపైన క్లియర్గా రైతులతో ఈ మధ్యకాలంలో గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. అయితే అటు బీఆర్ఎస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం, ఇటు కాంగ్రెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. దాని గురించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఏంటంటే రైతులు గ్రామాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారు, కాంగ్రెస్ పైన ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ చేస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో 300 పైగా రైతులు చనిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులకు మరణాలే దిక్కని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మరణాలకు గల కారణాలు ఏందో తెలుసుకునే ప్రయత్నంగా గ్రామాలకు కావచ్చు కళ్ళాలకు కావచ్చు వెళ్ళే ప్రయత్నం చేసినాం. ఆ కళ్ళాల్లో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఆ వీడియోలు గతంలో కూడా మీ ముందుకు తీసుకొచ్చినాం ఆల్రెడీ. సో అక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఒకటి, రైతులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా అంటే కొంతవరకు వ్యతిరేకంగా కూడా ఉన్నారు. పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారంటే పూర్తిగా వ్యతిరేకత అయితే లేదు. ఇక్కడ 2 అంశాలు. గతంలో ఏవైతే వడ్ల కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సమయం వృధా చేసిందో, కళ్ళాల్లో బియ్యం ఏవైతే వడ్లు పోసుకొని కాంటాలు అయ్యేంత వరకు వెయిట్ చేసిరో ఆ పరిస్థితులు ఇప్పుడు కొంతవరకు మెరుగ్గా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే వడ్ల పైసలు దాదాపు వారం రోజులు పడుతుండే, ఒక్కొక్క రోజు 2 రోజుల్లో 48 గంటల్లో వేస్తామన్న వడ్ల పైసలు 5 రోజులు 6 రోజులు వారం రోజులు ఇట్లా ఇష్టానుసారంగా వాళ్ళు అమౌంట్ వేస్తుండే. ప్రస్తుత ప్రభుత్వంలో 48 గంటల్లో వడ్ల పైసలు పడుతున్నాయి. దానికి రైతులైతే సంతోషంగానే ఉన్నారు. సరే, ఇంకో విషయం ఏంటంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంది వాస్తవం అని చెప్పేసి అంటే పూర్తిగా వాస్తవం అని చెప్పలేము. ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ 2 విషయాల్లో కొంత వరకు కాంగ్రెస్ లేట్ చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఆ ఒక్క విషయంలో మాత్రమే కాంగ్రెస్ పైన రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. ఏవైతే 2 లక్షల రుణమాఫీ అయిందో అక్కడి వరకు రైతులు చాలా సంతోషంగానే ఉన్నారు. రైతు బంధు పడకపోవడం పైన బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని చనువుగా తీసుకొని దానిపైన విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒకసారి కాంగ్రెస్ కూడా గమనించి ఆ రైతు బంధును ఎందుకు ఆపుతూ ఉన్నారు, రైతు బంధు వేస్తామని చెప్పేసి అన్నారు, ఆ రైతు బంధును ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి క్లారిటీ రైతులకు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాం. అలాగే రైతు రుణమాఫీ మళ్ళీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. 4వ విడత విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు. 4వ విడత విడుదల చేసే ముందు దయచేసి రైతులకు సరైన గైడ్లైన్స్ ఇవ్వండి. రైతులకు సరైన గైడ్లైన్స్ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఏదైతే ఏవో కావచ్చు ఏఈఓ కావచ్చు వాళ్ళకు సరైన గైడ్లైన్స్ ఇచ్చి రైతులకు సరైన సమాచారం అందజేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఏదైతే 2 లక్షల పైన ఉన్న అమౌంట్ ఎప్పుడు కట్టాలి, అవి కట్టిన తర్వాత ఎన్ని రోజుల్లో రుణమాఫీ అయ్యే అవకాశం ఉందో వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళు పైన అమౌంట్ కట్టుకొని ఈ రుణమాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా అయిపోయిందంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు. దానిపైన ఇంకా బలమైన మంచి అభిప్రాయం వస్తుంది. దాంతో పాటుగానే ఏదైతే సన్నోట్లు కొంటురు, బోనస్ వేస్తురు, ఈ విషయంలో సంతోషంగానే ఉన్నారు రైతులు. వడ్లు కూడా కొనేస్తురు, 48 గంటల్లో అమౌంట్ పడిపోతుంది. ఈ విషయంలో అయితే రైతులు సంతోషంగానే ఉన్నారు. కానీ ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంధు పూర్తిగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆ విషయాన్ని కాంగ్రెస్ ఖచ్చితంగా గుర్తించుకొని ఆ దిశగా అడుగులు వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి లైవ్